బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఒక సంచలన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ముసుగులో ఉంటూ ఒక నేత బెట్టింగ్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అత్తెర నుంచి వచ్చిన సదరు నేత తీరుతో అటు యువత ప్రాణాలు పోవడమే కాకుండా ఇటు పార్టీ ప్రతిష్ట కూడా గంగలో కలుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. తాడేపల్లిగూడెం మరియు తణుకు కేంద్రంగా ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ల నెట్వర్క్ జోరుగా సాగుతోంది. ఇటీవల రేలంకి చెందిన ఒక యువకుడు బెట్టింగ్ డబ్బుల వసూళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త జిల్లాలో కలకలం రేపింది. అధికార పార్టీలో చేరి తనకు తానే రక్షణ కవచం సృష్టించుకున్న సదరు బెట్టింగ్ బంగారాజు బలవంతపు వసూళ్లతో అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఒక హోటల్ సిబ్బందిపై సదరు నేత అనుచరుడు దాడికి యత్నించడం సంచలనం సృష్టించింది. దీనిపై హోటల్ యాజమాన్యం అటు పోలీసులకు ఇటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. హుందాగా ఉండే పార్టీ పరువును ఇలాంటి వ్యక్తులు బజార్న పడేస్తున్నారని, వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ సామ్రాజ్యానికి సంబంధించిన మరిన్ని చీకటి నిజాలు త్వరలోనే ఆధారాలతో సహా బయటపడే అవకాశం కనిపిస్తోంది.